గారు వంశీ గారు ఏంటంటే మొత్తానికి గుడ్ మార్నింగ్ అండి. పోస్టల్ బ్యాలెట్స్ ప్రభావం ఖచ్చితంగా కూటమి వైపే ఉంది. అదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుందా ఏంటి మీ దగ్గర అప్డేట్స్? వంశీ గారు, జనరల్ గా పోస్టల్ బ్యాలెట్ లో ఓటు అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్, అంటే చాలా ప్రభావవంతమైన ఓటు వంశీ గారు. అన్ని వర్గాల మనోభావాలు పోస్టల్ బ్యాలెట్ లో ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగులు అన్ని వర్గాలకి ప్రతినిధులు. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ లో ఎవరికి ఆధిక్యం వస్తుందో దాదాపు అదే ట్రెండ్, ఇంకా అంతకు మించిన ట్రెండే జనరల్ ఫలితాల్లో వస్తుంది వంశీ గారు. ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం కానీ ట్రెండ్ కానీ చూస్తే పోస్టల్ బ్యాలెట్ లో దాదాపు 107 వరకు కూడా ఇటు కూటమి దూసుకొని వెళ్తోంది. అదేవిధంగా టీడీపీ 107 స్థానాల్లో ఆధిక్యతతో ఉంది. దీంతో పాటు ముఖ్యంగా ఇటు జనసేన కూడా 20 స్థానాల వరకు కూడా జనసేన ఆధిక్యంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది వంశీ గారు. అంటే ఇక కూటమి విజయం అనేది అంచనాల్ని మించే కనిపిస్తోంది. అదేవిధంగా అసలు అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆధిక్యము లేదా పోస్టల్ బ్యాలెట్ తొలి రౌండ్ లో బుచ్చయ్య చౌదరి గారు ఫస్ట్ ఆధిక్యం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది వంశీ గారు. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు గోదావరి జిల్లాల్లో అయితే ఒక రకంగా మొత్తం దాదాపు అన్ని సీట్లు కూడా వంశీ గారు 100% కూడా కూటమి ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఫలితం అనేది పోస్టల్ బ్యాలెట్ లో పవన్ కళ్యాణ్ గారు 1000 ఓట్ల ఆధిక్యతతో ముందుకు వెళ్తున్నారు, దూసుకుపోతున్నారు అనేటువంటి సమాచారం ఏంటి? అవును వంశీ గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. పిఠాపురంలో జరిగిన కుట్ర కూడా కనిపిస్తోంది పోస్టల్ బ్యాలెట్ లో ఉంది వంశీ గారు. ఎందుకంటే ఇప్పుడే వచ్చింది పోస్టల్ బ్యాలెట్ లో రాష్ట్రం మొత్తం మీద కూడా చెల్లని ఓట్లు పిఠాపురంలో అధికంగా వచ్చినాయి వంశీ గారు. అలాంటి సందర్భంలో కూడా 1000 ఓట్లతోటి పవన్ కళ్యాణ్ గారు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారంటే పిఠాపురంలో పవన్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అనేది కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒక రకంగా పవర్ఫుల్ సీట్ ఏమంటారు, మనం ముందే చూసాం కదా వంశీ గారు. పిఠాపురం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇక రాష్ట్రంలో తనదైన ముద్ర వేస్తారు వంశీ గారు. ఎమ్మెల్యే గారు తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా. మొత్తానికి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పని భయపెట్టేస్తున్నట్లున్నారు అందరినీ. ఇది ఆ కాన్ఫిడెన్స్ వంశీ గారు. ఇక